హెల్దీ మార్నింగ్. ఆరుద్ర హెల్త్ టాక్స్కి స్వాగతం. ఈరోజు మీకు యాపిల్ పండు కన్నా కూడా ఎక్కువ ఉపయోగాలు ఏ ఫ్రూట్స్లో ఉన్నాయనేది తెలియజేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు రోజువారీ అందుబాటులో ఉండే అరటి, బొప్పాయి ఫలాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు వివరాలు చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. యాపిల్ కన్నా అరటి లేదా బొప్పాయి అనేక రకమైన ఆరోగ్యకరమైన యాపిల్ కన్నా అరటి లేదా బొప్పాయి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఎందుకు అనేది మీకు చెప్తానన్నమాట. జనరల్గా మనందరం ఏమనుకుంటామంటే రోజుకు ఒక యాపిల్ తింటే వైద్యుడికి దూరంగా ఉండొచ్చు అనేది ఒక నానుడు ఉందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మందికి యాపిల్ మంచి ఎంపిక ఫలం. కానీ ఇటీవల అధ్యయనాల్లో యాపిల్ అంత మంచిది కాదని చూపిస్తున్నాయి అన్నమాట. ఎందుకు చెప్తున్నారు ఇలా మంచిది కాదని? యాపిల్లో అధిక చక్కెర కంటెంట్ కలిగి ఉండను మరియు అధిక క్యాలరీలు కలిగి ఉండను. యాపిల్ యొక్క అధిక ఫైబర్ కంటెంట్ కడుపులో నొప్పికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా యాపిల్స్ని పురుగు మందులతో నిండున్నాయని చెప్పి అనేక అధ్యయనాలు చెప్తున్నాయి అనమాట. యాపిల్ మానవ వినియోగానికి ప్రస్తుత కాలంలో హానికరం అనమాట. యాపిల్ వల్ల ఎలర్జీ కూడా వస్తుంది. యాపిల్ విత్తనాల్లో సైనైడ్ యొక్క జాడలు కూడా ఉన్నాయన్నమాట టెస్టులు చేస్తే. యాపిల్ కాకపోతే దీనికి ఆల్టర్నేటివ్ ఏది మంచిది అని ఆలోచిస్తే అరటిపండు మరియు బొప్పాయిలు రెండూ కూడా తేలికైనవి, తక్కువ ధర ఇవి అనమాట. దానికి ఆల్టర్నేటివ్గా ఉన్నాయన్నమాట. మంచి ఎంపికలు అనమాట. వీటిల్లో ఎలా ఉన్నాయని చూసుకుంటే బొప్పాయి మరియు అరటిపండ్లు యాపిల్ కంటే తక్కువ కార్బోహైడ్రేట్లు మరియు ఎక్కువ ప్రోటీన్లు కలిగి ఉంటాయి. అంతేకాకుండా వీటి వల్ల తక్కువ క్యాలరీలు కావాలనుకునే వారికి ఇది ఒక మంచి సెలెక్షన్ అనమాట. ట్రిప్టోఫాన్ యొక్క అధిక స్థాయిలు అరటి పండ్లు మరియు బొప్పాయిలను సహజ యాంటీ డిప్రెసెంట్ మరియు స్ట్రెస్ బస్టర్గా కూడా చేస్తూ ఉంటాయి అన్నమాట. అరటి మరియు బొప్పాయి రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఫుల్గా ఉంటాయి అన్నమాట, పుష్కలంగా. ఇది క్యాన్సర్ను నివారించడానికి మరియు దాంతో పోరాడటానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అరటి పండ్లు టైప్ 2 డయాబెటీస్ నుంచి ఒక వ్యక్తిని రక్షిస్తాయి. అంతేకాకుండా ఈ అనారోగ్య వల్ల ఊపగాయంలో బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అరటి మరియు బొప్పాయి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల మనలో ఉన్న ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అనమాట. బొప్పాయిలో ఫ్లావనాయిడ్లు, విటమిన్ ఏ మరియు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి శ్లేష్మ పొరను కాపాడతాయి మరియు కంటి చూపు యొక్క వయసుకు సంబంధించిన దాన్ని తగ్గించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. అరటి మరియు బొప్పాయి కీళ్లవాపులను నివారించడానికి మరియు ఆర్థరైట్ను నివారించడానికి కూడా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఇవే కాకుండా ఇంకొక రకాలు ఉన్నాయి, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అరటి మరియు బొప్పాయి పండ్లు ఋతు తిమ్మిరిని తగ్గించడానికి ఉపయోగపడతాయి. అంటే మెన్స్ట్రువల్ పీరియడ్లో వచ్చే ఇబ్బందులను కూడా కొంతవరకు క్లియర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే బొప్పాయిలో విటమిన్ ఇ, విటమిన్ సి మరియు బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అన్నమాట. చర్మాన్ని స్వేచ్ఛ రాడికల్ నష్టం నుంచి నిరోధించడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. బొప్పాయి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి మరియు జుట్టు రాలడానికి వ్యతిరేకంగా పోరాడటానికి ప్రసిద్ధి చెందిందనమాట. మొత్తం జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి ఈ రెండు రాగాలు. ఇలా యాపిల్కి ఆల్టర్నేటివ్గా ఉన్న బొప్పాయి అలాగే అరటిపండు తిని మీ అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఎద్దనపొడి ఆరుద్ర, కమ్యూనిటీ పారామెడిక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.